నమస్తే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే దాని చుట్టూ ప్రతిదీ వివాదమే. ఎస్సీఏలో నిధులు గోల్మాల్, అలాగే ఎన్నికలకు సంబంధించి అక్కడ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టులకు వెళ్ళారు. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి హెడ్ కోచ్గా ఉన్నటువంటి జయసింహ ఆయన మహిళా క్రికెటర్లను వేధించారు, అసభ్యకరంగా ప్రవర్తించారు వారి పట్ల అనేది ఇప్పుడు తెర మీదకు వచ్చింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా వైరల్ కావటం, దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువైంది. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ తరపున మహిళా క్రికెట్ జట్టు విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వచ్చారు బస్సులో. దానికి సంబంధించి మ్యాచ్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళే ప్రయాణంలో బస్సులో ఈ సార్ గారు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద మందు తాగుతూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రీడాకారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఈ రకంగా ఆయన చేయటం. దాన్ని కొంతమంది క్రీడాకారులు వారి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి గతంలో అంటే వారం రోజుల క్రితమే జరిగింది ఇది. క్రీడాకారులు కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఎవ్వరూ కూడా దీనిపై నోరు మెదపలా, చిన్న అంశంగానే తీసుకున్నారు. ఎందుకనంటే ఇవన్నీ సహజమే అన్నట్లు. ఆయన వయసు చూస్తే 60 సంవత్సరాలకు పైబడి ఉన్నాయి. ఇక్కడ క్రీడాకారులంతా 20 నుంచి 25 వయసు మధ్యలో వాళ్ళు. అంటే ఒక తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాడు అనేది ఇక్కడ మనం ముఖ్యంగా చూడాలి. ఆయన హెడ్ కోచా లేకపోతే వేరే విషయం పక్కన పెడదాం కాసేపు. వారికి సంరక్షకుడిగా ఉన్నాడు. జాగ్రత్తగా క్రీడాకారులను తీసుకువెళ్ళి వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు రాకుండా తీసుకువెళ్ళి తీసుకురావాలి. ఆయన మీద పెట్టినటువంటి బాధ్యత అది. కానీ అది మరిచి బస్సులోనే మద్యం సేవించడం, క్రీడాకారుల పట్ల అసభ్యంగా మాట్లాడటం, టచ్ చేయని చోట టచ్ చేయటం, ఇట్లాంటివన్నీ ఉంది. అక్కడ బస్సులో గొడవ పెట్టుకుంటే మళ్ళీ వేరే ఇష్యూ అవుతుందని చెప్పి వారు వచ్చిన తర్వాత కొంతమంది సభ్యులకి కంప్లైంట్ చేశారు. దాని మీద కూడా రెస్పాన్స్ లేదు. తీరా కొంతమంది ఎంటర్ ఈ వ్యవహారం తేల్చకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు. ఇలాంటి సందర్భంలో ఆయన్ను హెడ్ కోచ్ పోస్ట్ నుంచి తొలగించారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఎస్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సస్పెండ్ చేశారు, మాకు కావాల్సింది అది కాదు. యువతుల పట్ల, క్రీడాకారుల పట్ల ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అతన్ని జయసింహాని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక సస్పెన్స్తో అయితే మేము ఊరుకోం అని చెప్పి ఒక డిమాండ్ ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో వాస్తవానికి అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆడపిల్లల్ని, అది మరిచి తన విధిని కూడా మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం. పైగా కొంతమందితో ఆయన మాట్లాడే విధానం చూస్తే నేను ఎలాంటి తప్పు చేయలేదు, మందు తాగితే తప్పేంటి, నేనేం చేయలేదు, ప్రతి చోట ఉండేదే, ఇది చాలా కామన్ అని సర్ది చెప్పుకుంటున్నారు. తప్పు చేసింది కాక ఈ రకమైనటువంటి తప్పించుకోవడానికి ప్రయత్నాలు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కానీ మిగిలిన సభ్యులు కానీ కలిసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన్ని పూర్తిగా శాశ్వతంగా తొలగించడమే కాకుండా అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకనంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము ఇప్పటికే చాలా సందర్భాల్లో భరించాం, కానీ ఇక మేము భరించలేకే ఈ వీడియోలు వైరల్ చేయాల్సి వచ్చింది. మేము వేరే వాళ్ళకి పంపిస్తే అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అని చెప్పి క్రీడాకారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ జయసింహ హెడ్ కోచ్ ఎవరైతే ఉన్నారో అతని ప్రవర్తనతో చాలా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఎన్నో సమస్యలు, ఎన్నో వివాదాలు, కోర్టులకు వెళ్ళారు. ఇది తాజాగా జరిగినటువంటి పరిణామం.